నెక్స్ట్ ఫ్రాక్చర్స్. ఫ్రాక్చర్స్ ఎలా అవుతాయి అనేది ఇప్పుడు మనం చూస్తాం. ఫ్రాక్చర్స్ టైప్స్, కాజెస్, సిమ్టమ్స్, డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ బ్రీఫ్గా చూస్తాం. టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్. జనరల్గా రోడ్ యాక్సిడెంట్లో ఏమైనా అదర్ వర్క్స్లో ఫ్రాక్చర్స్ వస్తుంటాయి, స్ప్రెయిన్స్ వస్తుంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్, బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫ్రాక్చర్ అంటే ఇరిగిపోవడం అని అర్థం. సెవరల్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్ ఆర్ దేర్. సింపుల్ ఫ్రాక్చర్, దీన్నే క్లోజ్డ్ ఫ్రాక్చర్ అంటాం. సింపుల్ ఫ్రాక్చర్నే క్లోజ్డ్, మనకేం కనపడదు, బోన్ ఎట్లుందో అట్నే ఉంటుంది కానీ ఇరిగి ఉంటుంది అది. ద బోన్ బ్రేక్స్ బట్ డస్ నాట్ పిర్స్ ద స్కిన్. బయట నుంచి స్కిన్ కూడా ఏం రప్చర్ అయినట్టు అనిపించదు. లోపల బోన్ మంచిగా ఉంటుంది, బయట స్కిన్ కూడా ఏం రప్చర్ కాదు, కానీ లోపల పెయిన్ విపరీతంగా ఉంటుంది. అలాంటి ఫ్రాక్చర్స్ను క్లోజ్డ్ ఫ్రాక్చర్ అంటాం, సింపుల్ ఫ్రాక్చర్ అంటాం. బయటకి ఏం కనపడతలే కాబట్టి క్లోజ్డ్, లోపలనే అయింది అది. ఓపెన్ ఫ్రాక్చర్ ఇప్పుడు కనపడుతుంది మనకు. కాంపౌండ్ ఫ్రాక్చర్ అంటాం దీన్నే. ద బ్రోకెన్ బోన్ ప్రొట్రూడ్స్, బయటికి ఒడుచుకొని వస్తుంది బోన్, అసలు ఏకంగా ఆ స్కిన్ రప్చర్ అయితే బోన్ బయటకు వస్తుంది. త్రూ ద స్కిన్ ఇంక్రీజింగ్ ద రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో ఇది సింపుల్ ఫ్రాక్చర్ చూడొచ్చు. ఇక్కడ లోపల మాత్రమే బ్రేక్ అయింది, బయట ఏమైనా స్కిన్ రప్చర్ అయిందా, ఏం కాలే. నెక్స్ట్ కాంపౌండ్ ఫ్రాక్చర్ చూడండి, ఏకంగా ఇది మొత్తమే ఇరిగిపోయింది. ఇరిగి బయటకు వచ్చింది చూడండి. ఈడ హ్యాండ్ ఉంటే మొత్తమే బయటకు వచ్చింది, హ్యాండ్ స్కిన్ తీసుకొని ప్రొట్రూడస్ కమ్స్ అవుట్, మొత్తమే బయటకు వచ్చింది బోను. సో ఇరిగిపోయింది. ఇలాంటి బోన్ను కాంపౌండ్ ఫ్రాక్చర్ అంటాం. సో ఎన్ని ప్లేసెస్లో ఇరిగిపోయింది ఇది? ఓన్లీ వన్ ప్లేస్. సో ఇక్కడ గుర్తింపు లక్షణం ఏంది? ఇరిగిపోయిన బోను బయటకు వచ్చింది, స్కిన్ అంతా రప్చర్ అయి ఉంటుంది. ఇది కాంపౌండ్ ఫ్రాక్చర్ అని పిలుస్తాం. కంప్లీట్ ఫ్రాక్చర్, ద బోన్ బ్రేక్స్ ఇంటూ 2 or more పీసెస్. దీన్ని కంప్లీట్ ఫ్రాక్చర్ అంటాం. యాక్సిడెంట్లలో ఇలాంటివి చూస్తాం, మేజర్ యాక్సిడెంట్లలో చూస్తాం. ఒకటే బోను 2-3 ప్లేసెస్లో బ్రేక్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బ్రేక్ అయింది, నెక్స్ట్ ఈడ కూడా బ్రేక్ అయింది, 2 ప్లేసెస్లో బ్రేక్ అయింది బోన్. దీన్ని సెగ్మెంటల్ ఫ్రాక్చర్ అని కూడా పిలవచ్చు. అంటే సెగ్మెంట్ అంటే ముక్కలుగా తునకలుగా అయింది, దాన్నే కంప్లీట్ ఫ్రాక్చర్ అంటాం. 2 or more ప్లేసెస్, ద బోన్ బ్రేక్ డౌన్ ఇంటూ 2 or 3 పీసెస్. సో ఎన్ని పీసులు ఉన్నాయి? 1, 2, 3. అట్లా ఉంటే దాన్ని కంప్లీట్ ఫ్రాక్చర్ అంటాం. ఇది చాలా డేంజర్, ఇలాంటి అతుక్కోవడం చాలా డేంజర్. ఇన్కంప్లీట్ ఫ్రాక్చర్, ద బోన్ క్రాక్స్ బట్ డస్ నాట్ బ్రేక్ ఆల్ ద వే త్రూ. గ్రీనిస్టిక్ ఫ్రాక్చర్ అని పిలుస్తాం. ఇది చిల్డ్రన్లో కనపడుతుంది, ఇది చిల్డ్రన్స్లలో కనపడుతుంది గ్రీనిస్టిక్ అనేది. సో చిన్నపిల్లలలో కొంచెం వంగుతాయి, పెద్ద ఇరగవాయి. గ్రీనిస్టిక్ ఫ్రాక్చర్ అంటాం దీన్ని. క్రాక్ వస్తుంది అంతే, బోన్లో ఇట్లా క్రాక్ వస్తుంది. కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్, ద బోన్ ఈజ్ షట్టర్డ్ ఇంటూ సెవరల్ పీసెస్. సో ఇందాక పీసెస్ అయింది. స్ట్రెస్ ఫ్యాక్టర్, ఏ స్మాల్ క్రాక్ ఇన్ ద బోన్ దట్ డెవలప్స్ డ్యూ టు రిపిటేటివ్ ఫోర్స్ ఆర్ ఓవర్ యూస్. సో బాగా ఫోర్స్ ఉండడం వల్ల స్ట్రెస్తో కూడా ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. అది డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం, ఫాస్ఫేట్ ఇలాంటివి అనేవి ఉంటాయి. కాజెస్ ఆఫ్ ఫ్రాక్చర్స్. సో ఎందుకు? ట్రామా, ఫాల్స్, యాక్సిడెంట్స్, స్పోర్ట్స్ ఇంజురీ, వీటి వల్ల ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉంది. ఆస్టియోపోరోసిస్ వల్ల కూడా ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆస్టియోపోరోసిస్, ఏ కండిషన్ దట్ వీక్నెస్ బోన్స్ అనేది ఎట్లుంది? చాలా వీక్నెస్గా ఉంది. మేకింగ్ దెమ్ మోర్ ససెప్టబుల్ టు ఫ్రాక్చర్స్. సో ఇది ఓల్డ్ ఏజ్లో ఆస్టియోపోరోసిస్ వస్తుందని ప్రీవియస్ క్లాసులలో అనుకున్నాం. సో మెనోఫాస్ దాటిన ఉమెన్లో ఇది ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అలాగే ఓల్డ్ మెన్లో కూడా ఈ ఛాన్స్ ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ అనేది బోన్ చాలా వీక్ అయింది కాబట్టి ఈజీగా ఇరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు కాల్షియం టాబ్లెట్లు వాడాలి రెగ్యులర్గా. సో బలమైన ఫుడ్ తినాల్సి ఉంటుంది. ఓవర్ యూస్, రిపిటేటివ్ యాక్టివిటీస్ దట్ కాజ్ స్ట్రెస్ ఫ్రాక్చర్స్. సో ఒకటే దాన్ని ఎక్కువ వాడినా కానీ ఇరిగే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు డిసీజెస్ వల్ల కూడా బోన్ బ్రేక్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ కెన్ వీకెన్ బోన్స్ అండ్ లీడ్ టు ద ఫ్రాక్చర్. సో క్యాన్సర్ ఏం చేస్తుందంటే బోన్ వీక్ చేస్తుంది. బోన్ క్యాన్సర్ వచ్చింది అనుకో, బోన్ వీక్ అయింది కదా,
సో దానివల్ల ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. సిమ్టమ్స్ ఆఫ్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? పెయిన్ ఎట్ ద ఫ్రాక్చర్ సైట్, ఎక్కడైతే ఇరిగిందో అక్కడ విపరీతమైన పెయిన్ ఉంటుంది, మనం తట్టుకోలేనంత పెయిన్ ఉంటుంది. తట్టుకున్నావు అంటే అది ఇరగలేదన్నట్టే అర్థం. సో ఇమ్మీడియట్గా వస్తుంది ఆ పెయిన్, ఇమ్మీడియట్గా ఉంటుంది. స్వెల్లింగ్ అండ్ టెండర్నెస్, ఇంతలా ఉబ్బుద్ది, ఇమ్మీడియట్గా ఉబ్బుద్ది. ఒకవేళ ఫ్రాక్చర్ అయితే ఇమ్మీడియట్గా లావ్ అయింది, దాన్ని బట్టే ఇరిగింది అని అనుకోవాలి మనం. చాలా పెయిన్, సివియర్ పెయిన్ ఉంటుంది, సివియర్ స్వెల్లింగ్ ఉంటుంది. బ్రూజింగ్ అండ్ డిస్కలరేషన్, ఆడ కలర్ కూడా చేంజ్ అవుతుంటుంది. సో జనరల్గా రెడ్ కలర్కి వస్తుంటుంది. ఆ తర్వాత ఆడ స్కిన్ కూడా దెబ్బతిని ఉంటుంది కాబట్టి బ్రూజింగ్ ఉంటుంది, ఆడ గాయం కనపడుతుంది. డిఫార్మిటీ ఆఫ్ ద ఎఫెక్టెడ్ లింబ్. సో డిఫార్మిటీ అంటే అన్ఈక్వల్గా ఉంటాయి. ఇరిగిపోయిన ప్లేస్లో బోన్స్ ఎట్లుంటాయి? కరెక్ట్గా ఉంటాయా? ఇరిగింది అనుకో ఆటోమేటిక్గా ఓదాని కింద ఒక టన్ను ఎక్కుద్ది, ఓదాని పక్కన ఒక టన్ను ఉంటుంది, అదేరే ఇదేరే అని ఉంటుంది. ఏదో మొత్తానికైతే డిఫార్మిటీగా ఉంటుంది. సో ఇలా ఉన్న బోను ఇరిగితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఇరిగిన బోన్ వచ్చి ఇట్లుంటుంది. సో ఇరిగిన బోన్ వచ్చి ఇలా ఉంది. ఇప్పుడు ఇది ఈక్వల్గా ఉన్నట్ట, అప్పుడు సైజ్ దగ్గరే బోన్ ఇరిగి పక్కకు పోయింది ఇటు, కాబట్టి బోన్ సైజ్ కూడా తగ్గింది. దీన్ని డిఫార్మిటీస్ అని పిలుస్తాం. ఇది కనపడుద్ది. సో ఇనెబిలిటీ టు యూజ్ ఆర్ మూవ్ ఎఫెక్టెడ్ ఏరియా, ఇరిగినప్పుడు ఇక వాళ్ళు పక్కకు పోలేరు, నడవలేరు. ఇరిగిందనుకో, ఈ కాలు ఇరిగిందనుకో, ఇక ఈ కాలు అసలే కింద పెట్టలేని పరిస్థితి అన్నట్టు. ఎట్లా నడుస్తారు? పోలేరు అన్నట్టు. చాలా పెయిన్ ఉండి ఇబ్బంది పడతారు. అవి ఇన్ని రకాల ఫ్రాక్చర్స్ అనేటివి ఉంటవి. స్టెబిలైజింగ్ ఫ్రాక్చర్స్. సో ఫస్ట్ ఎయిడ్ చేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఎయిడ్లో ఏంది? ఇరిగిపోయిన ఆ బొక్కలను కదలకుండా ఉంచాలి, దాన్నే స్టెబిలైజింగ్ అంటాం. ఎందుకంటే డిఫార్మిటీస్గా పక్కకు పోయినాయి ఆ బోన్లు, ఇక వాటిని కదలకుండా ఉంచాలి హాస్పిటల్ పోయేంత వరకు. స్టెబిలైజ్గా ఉంచడం ఫస్ట్ ఎయిడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. స్టెప్స్ ఫర్ స్టెబిలైజింగ్ ఫ్రాక్చర్స్ ఏంటి? ఎసెస్ ద సిచ్యువేషన్, ఎట్లుందో ఫస్ట్ మనం ఎస్టిమేట్ చేయాలి ఫస్ట్ ఎయిడ్ చేసేవాళ్ళు. డు నాట్ మూవ్ ద పర్సన్ అన్నెసెసర్లీ. సో మేజర్గా అయిన ఫ్రాక్చర్స్ అయినప్పుడు క్యాండిడేట్ను అటు ఇటు కదిలియొద్దు అవసరం లేకుండా. ఇన్ ద ఫ్రాక్చర్ ఇన్వాల్వ్స్ ద నెక్, స్పైన్, పెల్విస్. ఇలాంటి సందర్భాలలో అయితే అస్సలే కదిలించొద్దు. ఎప్పుడు నెక్ దగ్గర బ్రేక్ అయినా, స్పైన్లో ఏమైనా ఇరిగిపోయినా, పెల్విస్ గడ్డిల్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా అతన్ని ఎట్టి పరిస్థితుల్లో కదలనీయొద్దు. మిగిలిన వాటికి వేరే ప్లేస్లలో మంచి ప్లేస్లలో తీసుకు కుగబెట్టిన ఏం కాదు, కానీ ఈ 3 ప్లేసెస్లో కాక ఫ్రాక్చర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కదలనీయొద్దు, అది ఇంకా సివియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇమ్మొబిలైజ్ ద ఇంజూర్డ్ ఏరియా బై స్ప్లింట్ ద లింబ్. సో ఇరగని ప్లేస్లలో కాక ఇంజూర్ అయితే స్ప్లింట్ వేయాలి. సో అంటే కాళ్ళు, మోకాళ్ళు అక్కడిక్కడ స్ప్లింట్ అనేది వేస్తే సరిపోద్ది. ఇది ప్యాడ్ పెట్టేస్తే ఇంకా బాగుంటుంది. ఉట్టి స్ప్లింట్ అంటే ఉట్టి తొడగడం కన్నా ప్యాడ్ పెడితే ఇంకా బాగుంటుంది అన్నట్టు, కదలకుండా ఉంటుంది. ఆ ఇరిగిన బోన్ ఏరియాలో ప్యాడ్స్ ఉన్నాయి అనుకో, రెండు వైపులా ప్యాడ్ పెట్టి స్ప్లింట్ వేసినాం అనుకో, స్ప్లింట్ అంటే ఏంది? అది దొరుకుతారుగా కబడ్డీ ప్లేయర్లు ఇట్లా కాళ్ళకు, అలాంటివి అన్నట్టు. సో లేదా రెడ్ క్లాత్ కడతారు చూడండి ఇట్లా బ్యాండేజ్, దాన్ని కూడా స్ప్లింటే అని పిలుస్తాం. చెక్ సర్క్యులేషన్. సో సర్క్యులేషన్ మంచిగా అవుతుందా లేదు చూడాలి. ఎలివేట్ ఇఫ్ పాసిబుల్ అయితే వాళ్ళను ఫ్రీగా కూర్చోబెట్టడానికి ట్రై చేయాలి. అప్లై ఐస్. సో ఎప్పుడు ఇది స్ప్రింట్ అయినప్పుడు కానీ మిగతా సమయాలలో కానీ ఐస్ పెట్టవచ్చు. యూజ్ ఏ కోల్డ్ ప్యాక్ ఆర్ ఐస్ ర్యాప్డ్ క్లాత్ టు రెడ్యూస్ స్వెల్లింగ్. సో బాగా వాపు వచ్చినప్పుడు అక్కడ ఏం పెట్టాలి? ఐస్ పెట్టాలి, కానీ డైరెక్ట్ పెట్టొద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఐస్ అనేది డైరెక్ట్గా స్కిన్కు తగలొద్దు. ఎందులో పెట్టాలి? ఒక ప్యాక్లో పెట్టి పెట్టాలి, ఏదన్నా ఒక ప్యాక్, లేదా ఒక ఐస్ ర్యాప్డ్ ఇన్ క్లాత్, ఒక క్లాత్లో ఐస్ క్యూబ్స్ పెట్టి ఆడ చుట్టాలి లేదా పెట్టాలి, కానీ డైరెక్ట్గా ఐస్ క్యూబ్స్ పెట్టొద్దు. డు నాట్ అప్లై ఐస్ డైరెక్ట్లీ టు ద స్కిన్. ఈ పాయింట్ కూడా ఇచ్చినాడు చూడు, డైరెక్ట్గా పెట్టొద్దు. ఫైనల్గా వీళ్ళకు ఎలాంటి ఫుడ్ కానీ ఎలాంటి డ్రింక్ కానీ ఇవ్వద్దు, ఎట్టి పరిస్థితిలో ఇవ్వద్దు, ఎందుకంటే ఫర్దర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో డయాగ్నోసిస్ ఆఫ్ ఫ్రాక్చర్స్లో ఫస్ట్ చేసే డయాగ్నోసిస్ ఏంటంటే ఎక్స్రే. ఇది మేజర్గా చేస్తారు. ఎక్స్రే ద్వారా ప్రైమరీగా తెలిసిపోద్ది ఎక్కడ ఇరిగింది, ఏమేమి ఇరిగిపోయింది అనేది ఎక్స్రే ద్వారా
ఇట్ ఈస్ ద ప్రైమరీ ఇమేజింగ్ టెక్నిక్ యూజ్డ్ టు కన్ఫర్మ్ ద ప్రెజెన్సీ అండ్ టైప్ ఆఫ్ ఫ్రాక్చర్. సో ఇరిగింది అని కన్ఫర్మ్ చేయాలంటే ఎక్స్రే చూస్తే చెప్పేస్తాడు డాక్టర్. ఏ టైపు ఫ్రాక్చరో కూడా చెప్తాడు డాక్టర్. అయినా తెలవలేదు, అప్పుడు ఏం చేయాలి? ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళాలి. ఎయిదర్ సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ స్కాన్. మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ అని పిలుస్తారు. ఇది ఎంఆర్ఐ స్కాన్ అంటే మే బి యూజ్డ్ ఫర్ కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ టు ఎవాల్యుయేట్ అసోసియేటెడ్ ఇంజురీస్. ఎంఆర్ఐ స్కాన్ ఏంటంటే మైన్యూట్ లెవెల్ క్రాక్స్ని కూడా గుర్తుపడుతుంది ఎంఆర్ఐ. కొన్ని తెలవకపోవచ్చు ఎక్స్రేలల్లో, అలాంటి తెలవని మైన్యూటి కూడా ఎంఆర్ఐ స్కాన్ ద్వారా తెలుసుకుంటాడు. సో ఇది కొంచెం కాస్ట్లీ కూడా ఎక్కువ ఉంటుంది, 5-6 వేలు ఉంటుంది ఇది. సో ఎక్స్రేకి ఏమో 300-400 ఉంటే దీనికి 5-6 వేల దాకా ఉంటుంది. ట్రీట్మెంట్ ఆఫ్ ఫ్రాక్చర్స్. ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? ఫస్ట్ ఇమ్మొబిలైజేషన్, కదలొద్దు. యూజ్ క్యాస్ట్, స్ప్లింట్స్, బ్రేసెస్, స్టెబిలైజ్ ద బోన్ డ్యూరింగ్ హీలింగ్. సో కదలకుండా పట్టి వేస్తారు, అదే అతుక్కుంటుంది. ట్యాబ్లెట్లు ఇవ్వాలి. మెడికేషన్ తర్వాత కదలకుండా చేసిరు, కరెక్ట్గా సెట్ చేసారు కదా బోన్లను, పట్టి వేసారు, స్ప్లింట్స్ వేసారు. తర్వాత ఏంది? పెయిన్ రిలీవర్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, నొప్పి లేకుండా మంట లేకుండా ట్యాబ్లెట్లను వాడుతారు. మేనేజ్ పెయిన్ అండ్ స్వెల్లింగ్, ఇవన్నీ పోయేటట్టు ట్యాబ్లెట్లు వాడతారు. పెయిన్ కిల్లర్ వాడుతారు, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వాడుతారు, అండ్ పెయిన్ స్వెల్లింగ్ను కూడా ఆడ కొంచెం కంట్రోల్ చేసే ట్యాబ్లెట్లు వాడుతారు. అటు ట్యాబ్లెట్లు అవుతున్నాయి. అయినా ఇంకా సివియర్గా ఉందనుకుందాం ఫ్రాక్చర్స్, అప్పుడు సర్జరీ చేస్తారు. ఈ మే బి రిక్వైర్డ్ ఫర్ ఓపెన్ ఫ్రాక్చర్స్ ఆర్ కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్. సో కొన్ని ఇంటర్నల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సర్జరీ ద్వారా తీసేసి ఫైనల్గా రీహాబిలిటేషన్ చేస్తారు. రీహాబిలిటేషన్ అంటే ఏంది? టెర్షరీ ప్రివెన్షన్ అంటాం కదా. చివరికి అతనికి ఫిజియోథెరపీ అది చేస్తుంటారు రీహాబిలిటేషన్లో. అంత అయిపోయిన తర్వాత పోస్ట్ ట్రీట్మెంట్ అంటాం దీన్ని. కొద్ది రోజులు ఫిజియోథెరపీ చేయించి ఆ తర్వాత బాబు ఇక నువ్వు ఇంటికి నడుచుకుంటూ పో అంటారు. అప్పుడు నడుచుకుంటూ పోవాలి. అదన్నట్టు కథ. రిససైటేషన్ అంటాం. రిససైటేషన్ మెథడ్స్ అనేటివి ఒక 4-5 డిస్కస్ చేస్తాం ఈడ. ఈ రిససైటేషన్స్ అనేటివి కూడా వన్ టైప్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్లో రెస్క్యూ చేయటం. జనరల్గా కార్డియో అరెస్ట్ అయినప్పుడు, సివియర్ ట్రామాలో ఉన్నప్పుడు, సిగ్నిఫికెంట్ ఇంజురీలో ఉన్నప్పుడు మనం ఈ రిససైటేషన్ మెథడ్స్ను ఫాలో అవుతాం. అందులో మేజర్గా ఉన్నది సిపిఆర్, కార్డియో పల్మనరీ రిససైటేషన్, సిపిఆర్ అంటాం. సో కార్డియో పల్మనరీ రిససైటేషన్. ఏ లైఫ్ సేవింగ్ టెక్నిక్. ఇది లైఫ్ సేవ్ చేసే టెక్నిక్. ఎప్పుడు? ఇది ఎమర్జెన్సీ టైంలలో వాళ్ళ బ్రీతింగ్ ఇబ్బంది అయినప్పుడు, హార్ట్ బీట్ ఆగినప్పుడు చేసే టెక్నిక్ని సిపిఆర్ అంటాం. సో వెన్ సమ్వన్ బ్రీతింగ్ ఆర్ హార్ట్ బీట్ హ్యాస్ స్టాప్డ్, అప్పుడు మనం ఏం చేస్తాం? సిపిఆర్ చేస్తాం. ఇది ఎలా చేస్తాం అనేది కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇట్ ఇన్వాల్వ్స్ చెస్ట్ కంప్రెషన్స్. ఇందులో ఏం చేస్తాం? మనం చెస్ట్ను కంప్రెస్ చేస్తుంటాం. ఈ భాగంలో హార్ట్ ఇన్నేగా ఉండేది, ఆ హార్ట్ పైన కంప్రెస్ చేస్తుంటాం. అండ్ రెస్క్యూ బ్రీత్స్ టు ద మెయింటైన్ బ్లడ్ ఫ్లో అండ్ ఆక్సిజనేషన్ అంటిల్ ప్రొఫెషనల్ హెల్ప్ అరైవ్స్. అప్పటి వరకు ఏం చేయాలి? మనం బ్లడ్ సర్క్యులేషన్ జరగాలి, ఆక్సిజన్ కూడా అందాలి. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంది అంటే ఇది. సో బ్లడ్ ఫ్లో జరిగి ఆక్సిజన్ అందడం అనేది ఆ ఫస్ట్ ఎయిడ్ యొక్క కాన్సెప్ట్. స్టెప్స్ ఫర్ అడల్ట్ సిపిఆర్. పెద్దవాళ్ళల్లో సిపిఆర్ ఎలా చేస్తారు అనేది చూద్దాం. చెక్ ఫర్ రెస్పాన్సివ్నెస్. ఆయన హార్ట్ ప్రాబ్లంతోనే లేకపోతే మొత్తానికి కింద పడ్డాడు, బ్రీతింగ్ ప్రాబ్లంతో కింద పడ్డాడు, బ్రీతింగ్ తీసుకోలేకపోతుండు. అప్పుడు మనం ఏం చేయాలి? చెక్ ఫర్ రెస్పాన్సివ్నెస్. ఆయన రెస్పాన్స్ ఇచ్చేటట్టున్నాడా అని అబ్జర్వ్ చేయాలి. తర్వాత కాల్ ఫర్ ఎమర్జెన్సీ హెల్ప్, 108కు నెంబర్కి ఫోన్ చేయాలి. సో అది జరుగుతూనే ఉంటుంది, ఆ వ్యాన్ వస్తూనే ఉంటుంది. బిగిన్ చెస్ట్ కంప్రెషన్స్. మన పని మొదలు పెట్టాలి. చెస్ట్ మీద ఏం చేయాలి? చేతులు పెట్టాలి. సో చేతులు పెట్టిన తర్వాత ఏం చేయాలి? ఆ చెస్ట్ మీద ఒత్తాలి, ప్రెస్ చేయాలి. కంప్రెషన్ ఎలా చేయాలి?
స్పీడ్గా చేయాలి కంప్రెషన్స్. చేస్తున్నాం. మినిట్కి ఎంత ఉండాలి రేట్? 100 to 120 ఉండాలి రేట్. ఇక్కడ మనం మాట్లాడేది రేట్ గురించి. ఫర్ మినిట్ 1 minute రేట్ ఎంత ఉండాలి అంటే 100 to 120. అంటే ఇక్కడ నిమిషంలో 120 times కంప్రెస్ చేయమని కాదు, ఆ స్పీడ్ ఉండాలి. 120 times కంప్రెస్ చేసే స్పీడ్ ఉండాలి. కానీ ఎన్ని కంప్రెషన్లు చేస్తాము అంటే ఇలా 30 చేస్తాం. 30 చేసిన తర్వాత ఆగాలి. అంటే మినిట్ కాదు, అప్పటికి ఓ 20 seconds అట్లేమే అవుతుంది, 20-25 seconds అయింది. సో ఆఫ్టర్ ఎవ్రీ 30 కంప్రెషన్స్, ప్రతి 30 సార్లు కంప్రెస్ చేసిన తర్వాత ఆ చెస్ట్ పార్ట్లో 2 రెస్క్యూ బ్రీత్స్ అనేది ఇవ్వాలి. అంటే వాళ్ళ నోట్లో నోరు పెట్టి మనం గాలి ఊదాలి. సో 30 కంప్రెషన్స్, 1 breath, నెక్స్ట్ 2 breath, మళ్ళీ 30 కంప్రెషన్స్, మళ్ళీ 2 breath. అంటే నోట్లో నోరు పెట్టి ఫన్ ఊదాలి. ఎందుకంటే హీ ఈజ్ అనేబుల్ టు బ్రీతింగ్, ఆయన బ్రీతింగే చేయలేకపోతుంది కాబట్టి చేయాలి. కంటిన్యూ అంటిల్ హెల్ప్ అరైవ్స్ ఆర్ ద పర్సన్ షోస్ సైన్స్ ఆఫ్ లైఫ్. కంటిన్యూగా చేస్తూనే ఉండాలి ఇది. ఆయన మళ్ళీ బ్రీతింగ్ తీసుకునే టైం వచ్చేంత వరకు, లేదా వ్యాన్ వచ్చి హాస్పిటల్ పోయేంత వరకు ఇది కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. ఇది ఎలా చేస్తాం? ఆ క్యాండిడేట్ని ఎలా అంటే ఇలా బండ పెట్టాలి. చూడండి, కార్డియో పల్మనరీ రిసైసైటేషన్ సిపిఆర్ ఎలా చేస్తుండో అబ్జర్వ్ చేయండి. కుడి చెయ్యి ఎక్కడ పెట్టిండు? కరెక్ట్గా చెస్ట్ మీద పెట్టిండు, ఈ రెండింటి మధ్యన. ఎడమ చెయ్యి ఎలా పెట్టిండు? ఇలా గట్టిగా పట్టుకుండు ఫింగర్స్ను. చూడండి, ఇట్లా ఫింగర్స్ పట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తుండో? ప్రెస్ చేస్తుండు. ఇట్ ఈస్ 1 compression, 2 compression, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇట్లా 30 చేయాలి, ఆగాలి. స్పీడ్గా చేయాలి. 1 minute 120 వరకు చేసగలిగేంత స్పీడ్ ఉండాలి. తర్వాత ఆగాలి, బ్రీత్ ఇవ్వాలి, నోట్లో నోరు పెట్టి ఇవ్వాలి, 2 times బ్రీత్ ఇవ్వాలి, మళ్ళీ కంప్రెస్ చేయాలి. ఇట్లనే కంటిన్యూగా 5 to 6 minutes దాకా చేస్తే రికవర్ అయ్యి ఆయన సొంతంగా బ్రీతింగ్ తీసుకునే కాడికి వస్తాడు. మనం ఇది నెగ్లెక్ట్ చేస్తే, సిపిఆర్ ప్రాపర్గా చేయకపోతే ఏమైంది? ఇంకొక 2-3 minutes ఆగి చనిపోతారు, ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. అంటే చూడండి, ఇక్కడ ఈ అబ్బాయి పాలిట దేవుడు అయింది అన్నట్టు. అంటే సిపిఆర్ రావడం ఎంత, సిపిఆర్ తెలియక పాపం వాళ్ళకి ఏం చేయాలనో తెలియక చూస్తుంటారు, అంతే. మంది అందరు చుట్టూ చేరి చూస్తుంటారు, చనిపోతాడు. నెక్స్ట్, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డెఫిబ్రిలియేటర్ అంటాం. డీఫిబ్రిలియేటర్ ఏఈడి. సో ఇది ఒక టూల్. ఇది అందుబాటులో ఉండకపోవచ్చు, ఫస్ట్ ఎయిడ్లో పార్ట్గా కాదు ఇది. ఒకవేళ అందుబాటులో ఉంటే ఇంకా బెటర్. అది హాస్పిటళ్ళల్లో ఉంటాయి ఇలాంటివి, బయట ఉండవు. ఒకవేళ అందుబాటులో ఉంటే ఈ ఏఈడిని వాడచ్చు. సిపిఆర్కు బదులు ఏఈడిని కూడా వాడచ్చు. ఆటోమేటెడ్. ఈ కంప్రెషన్స్ మనకి ఇవి వస్తుంది, ఇయ్యరాదు. ట్రైన్డ్ పర్సనే కరెక్ట్గా ఇవి వస్తుంది. మరి ట్రైన్ లేని వాళ్ళ పరిస్థితి ఏంది? సో ఒకవేళ ట్రైన్డ్ పర్సన్ లేకపోతే ఇలాంటి మిషన్ అందుబాటులో ఉంటే ఇది వాడాలి, ఏఈడి. సో ఆటోమేటిక్గా కంప్రెషన్స్ ఇస్తుంది ఇది. ఎక్స్టర్నల్, బయట నుంచి అదే ఇస్తుంది కంప్రెషన్స్. డీఫిబ్రిలియేటర్ అంటాం దీన్ని. సో ఇది ఒక డివైస్ ఇది. సో హార్ట్ రిథమ్ను ఇది ఎట్లా చేస్తుంది? చెక్ ద హార్ట్ రిథమ్ అండ్ కెన్ సెండ్ అన్ ఎలక్ట్రిక్ షాక్ టు ద హార్ట్ టు రీస్టోర్ నార్మల్ రిథమ్. ఎలక్ట్రిక్ షాక్ ఇస్తుంది. ఇట్ ఈస్ యూజ్డ్ డ్యూరింగ్ కార్డియో అరెస్ట్ సిచ్యువేషన్స్. హార్ట్ అరెస్ట్ అయినప్పుడు ఇలాంటి ఎలక్ట్రిక్ షాక్స్ ఇస్తూ ఉంటారు, ఏఈడీలను. సో ఈ టైప్ కూడా ఉంటుంది. సో ఇది ఆటోమేటిక్గా స్విచ్ ఆన్ చేస్తే ఇదే ఇచ్చేస్తుంటుంది అన్నట్టు, ఆటోమేటిక్గా ఇస్తుంటుంది కంప్రెషన్స్. సో ఫర్ మినిట్ 120 స్పీడ్ తోటి ఇట్లా 30 minutes కోసారి ఆగుద్ది. ఇక్కడ ఈలోపు బ్రీతింగ్ ఇస్తారు వీళ్ళు. సో దీన్ని ఏఈడి అని పిలుస్తాం, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలియేటర్ అని పిలుస్తాం. ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చేటివి ఉంటాయి, ఇట్లా ఇది ఇస్త్రీ పెట్టి వెళ్ళాగా 2 ఉండవా, ఇట్లా పెట్టేటివి కూడా ఉంటాయి, వాటిని కూడా ఏఈడీలే అంటాం. సో అదేమో ఎలక్ట్రిక్ షాక్ ఇస్తే, ఈ ఏఈడి ఏమో కంప్రెస్ చేస్తుంటుంది. చేతులకు బదులు మిషన్తో కంప్రెస్ చేస్తారు. సో వీళ్ళు ఈ 2 సిచ్యువేషన్లో కూడా చూడండి, ఇట్లా బలంగా పెట్టే కంప్రెస్ చేస్తారు. స్టెప్స్ టు యూజ్ అన్ ఏఈడి. దీన్ని ఎట్లా వాడాలి? టర్న్ ఆన్ ద ఏఈడి అండ్ ఫాలో ద వాయిస్ ప్రాంప్ట్స్. ఆన్ చేసిన తర్వాత అదే చెప్తుంటుంది ఏం చేయాలనేది. అటాచ్ ద ప్యాడ్స్ టు ద బేర్ చెస్ట్ యాజ్ ఇండికేటెడ్.
సో ఇక్కడ 2 ప్యాడ్స్ పెట్టమంటుంది చెస్ట్ మీద. ఎన్ష్యూర్ నో వన్ ఈజ్ టచింగ్ ద పర్సన్. సో ఎవరు కూడా పర్సన్ ముట్టుకోవద్దు. దెన్ ప్రెస్ ద షాక్ బటన్ ఇఫ్ అడ్వైజ్డ్. సో ఇక్కడ షాక్ బటన్ కూడా ఇస్తుందట, అది అడ్వైజ్ చేస్తుందట ఇది. అప్పుడు ఎవరు ముట్టుకోవద్దు. కంటిన్యూ సిపిఆర్ ఆఫ్టర్ డెలివరింగ్ ఏ షాక్ ఇఫ్ నెసెసరీ. సో షాక్ ఇచ్చిన తర్వాత సిపిఆర్ చేస్తుంది మిషన్, 2 చేస్తుంది అన్నట్టు. ఎలక్ట్రిక్ షాక్ ఇస్తుంది ప్లస్ ఫాలోడ్ బై సిపిఆర్ అంటే కంప్రెషన్స్, 2 ఇదే చేస్తుంది అన్నట్టు. అందుకే ఇది చాలా అడ్వాన్స్డ్ టూల్ ఇది. చోకింగ్ రిలీఫ్. సో ఇది చిన్నపిల్లలకు ఎక్కువ యూజ్ అయ్యేది చోకింగ్ రిలీఫ్ అనేది. చిన్నపిల్లలు తెలిసి తెలవక ఏయో ఒకటి నోట్లో పెట్టుకుంటారు, అవి వీడి దాకా పోతాయి, విండు పైప్ దగ్గర పోతాయి, విండు పైపులు ఇరుకుతుంది పోయేది. విండు పైప్ అంటే ఏంది, మనం గాలి పీల్చుకునే దానిదే కదా. విండు పైప్ అంటే లారింగ్స్, ప్యారింగ్స్లో ఈ విండు పైప్ ఉంటుంది కదా కింద, ఆ విండు పైప్లో పోయి ఇరుకుద్ది. ఇక వానికి గాలి ఆడదే ఎల్లెలకలప అనుకుంటాడు అంతే, బ్రీతింగ్. సో అప్పుడు ఏం చేయాలి మనం, ఆ పిల్లగాన్ని తీసుకొని ఈ బొడ్డు పైన ఇది ఉంటుంది కదా, ఈ చెయ్యి పిడికిలి ఇట్లా పెట్టి దానిపైన చెయ్యి ఇలా పెట్టి బలంగా ఒత్తి ఇట్లా లేపాలి ఆ బాబును. 5-6 టైమ్స్ బలంగా లేపాలి ఇలా ఒత్తుకుంటూ. అప్పుడు ఈ బెల్లి దగ్గర బాగా ప్రెషర్ పడి ఈ డయాఫ్రామ్ అనేది పైకి దంతుంది. తనడం వల్ల ఆ బ్రీతింగ్ ద్వారా ఆ ప్యారింగ్స్లో ఉన్న వస్తువు అనేది టపుకున బయటపడుతుంది. దాన్నే చోకింగ్ అని పిలుస్తాం. చోకింగ్ రిలీఫ్ అంటే ఊపిరి ఆడదు. చోకింగ్ అంటే ఊపిరి ఆడకపోవటం, అది ఎట్లా రిలీఫ్ అవుతుంది. టెక్నిక్స్ సచ్ యాజ్ ద హెమ్లిక్ మనేవర్. ఈ టెక్నిక్ పేరు ఏంటంటే, చోకింగ్ రిలీఫ్ కావాలంటే హెల్మిక్ మెనీవర్ అనే మెథడ్ను ఫాలో కావాలి. ఆ మెథడే ఇది. ఇక్కడ చూడొచ్చు పిక్చర్లో, హెన్రిక్ మెలీవర్ మెథడ్. ఏం చేస్తుంది అక్కడ ఆమె అంటే, కెన్ బి యూజ్డ్ టు డిస్లార్జ్ అన్ ఆబ్జెక్ట్ బ్లాకింగ్ ద ఎయిర్వే. అంటే ఈ ఎయిర్వేలో ఏమన్నా బ్లాక్ అయిన దాన్ని ఏం చేస్తుంది, డిస్లార్జ్, బయటికి తీస్తుంది. ఎట్లా తీస్తుంది చూద్దాం. హెమ్లిచ్ మనేవర్ ఈజ్ ఏ ఫస్ట్ ఎయిడ్ టెక్నిక్ యూజ్డ్ టు హెల్ప్ సమ్వన్ హూ ఈజ్ చాకింగ్ ఆన్ ఫుడ్ ఆర్ అనదర్ ఆబ్జెక్ట్. అప్పుడప్పుడు అన్నం కూడా ఇరకపోద్ది. యాక్చువల్గా ఫుడ్ అనేది ఎటు పోవాలి, ఈసోఫాగస్ ద్వారా పోవాలి, వేరే పైప్. అలా పోకుండా ఎలాగ పోతుంది, అది ప్యారింగ్స్లోకి పోతుంది, పొరపోద్ది. అప్పుడు కొద్దిగా ఎక్కువ మొత్తంలో అన్నం పోయిందనుకో, మనకు అప్పుడు ఇక ఊపిరి ఆడదు, మనం ఊపిరి అటు ఇటు అవుతుంటాం. అప్పుడు ఏం చేయాలి, వచ్చి చాకింగ్ రిలీఫ్ ఇవ్వాలి. చాకింగ్ రిలీఫ్ ఇవ్వాలంటే ఏం మెథడ్ ఫాలో కావాలి, హెమ్లిక్ మనేవర్. హెమ్లిక్ మనేవర్ మెథడ్ అంటే ఏంది, బెల్లి మీద చేయి పెట్టాలి, 2 చేతులు గట్టిగా పెట్టి వెనక నుంచి 5-6 టైమ్స్ కిందికంటే అప్పుడు రిలీఫ్ అవుతాం అన్నట్టు, సివియర్గా పొరబోయినప్పుడు అది. సో ఫుడ్ వల్లనైనా జరగవచ్చు అది, ఈ చాకింగ్ అనేది, లేదా ఏమన్నా ఆబ్జెక్ట్ వల్లనైనా ఈ చాకింగ్ అనేది ఏర్పడుతుంది, ఊపిరాడకపోవచ్చు. సో మరి ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే, డాక్టర్ హెన్రీ హెమ్లిక్, ఈయన పేరే డాక్టర్ హెన్రీ హెమ్లిక్, హూ ఫస్ట్ డిస్క్రైబ్డ్ ద ప్రొసీజర్ ఇన్ 1974. ఇలా చేయాలని ఫస్ట్ ఆయనే ఎక్స్ప్లెయిన్ చేసిండు కాబట్టి ఆయన పేరు మీదనే హెమ్లిక్ మనేవర్ మెథడ్ అని పిలుస్తాం. ఎప్పుడు చేస్తావు ఈ మెథడు అని క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాలి, చాకింగ్ రిలీఫ్ కోసం చేస్తాం. నెక్స్ట్ ప్రొసీజర్, బెండ్ ద పర్సన్ ఓవర్ ఎట్ ద వేస్ట్ టు ద ఫేస్ ద గ్రౌండ్. సో ముందట ఉన్న పర్సన్ ఇట్లా గ్రౌండ్కి వెళ్ళి ఉండాలి, ఆయన వెనక మరల మనం ఉంటాం. స్ట్రైక్ 5 separate times బిట్వీన్ ద పర్సన్స్ షోల్డర్ బ్లేడ్స్ విత్ ద హీల్ ఆఫ్ యువర్ హ్యాండ్. సో ఈ షోల్డర్లో వెనక ఉండాలి, 5 times అనాలి. అది గివ్ 5 అబ్డామినల్ థ్రస్ట్. ఫాస్ట్గా ఒక 5 సార్లు అనాలి, స్లోగా కాదు, ఫాస్ట్గా అనాలి. ఇది చిన్నపిల్లగాడు కాబట్టి ఈజీగా అనగలుగుతాం, పెద్దోళ్ళు అనాలంటే కొంచెం ఇబ్బంది. సో ఇలా చేయడం వల్ల ఆ లోపల ఉన్న ఆబ్జెక్ట్ కానీ ఫుడ్ కానీ ఏదన్నా ఉన్నా మ్యాక్సిమం బయటపడిపోద్ది. ఇంకా పడకపోతే అట్నే ఇంకా థ్రైస్ చేస్తుండాలి, ఈలోపు హాస్పిటల్కి వెళ్ళాలి. 99% సేవ్ అవుతాం ఈ చాకింగ్ రిలీఫ్ అనేది. ఇట్లా తప్ప ఇక వేరే రకాలుగా కాదు, కానీ మనకు తెలియదు, చాలామంది తెలియదు ఇట్లా చేయాలని. అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్, ACLS, అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్. సో ఇదే ఆక్సిజన్ ఎక్స్ట్రా ఇస్తారు చూడండి, దీన్నే అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ అంటాం. అంటే బ్రీతింగ్ చేసుకోలేని పరిస్థితులలో ఉన్నాడు ఈ పేషెంట్. సో ఏం చేస్తుండు, కంప్రెషన్ చేస్తుండు, ఎలక్ట్రిక్ షాక్ పెడుతుండు, అయినా బ్రీతింగ్ లేదు. అలాంటప్పుడు అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్టర్ అనేది యాడ్ చేస్తుండు. ఇది ఇంకా సివియర్గా ఉన్నప్పుడు, అనేబుల్ టు బ్రీత్ కంప్లీట్లీ అన్నప్పుడు ఇది పెడతారు. ఇక ఇది పెట్టినా నడవకపోతే వెంటిలేటర్ మీద పెడతారు, చూసి
తీసుకోబోడు ఇక అయిపోయిందని. పర్పస్ ఏ సెట్ ఆఫ్ క్లినికల్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ద అర్జెంట్ ట్రీట్మెంట్ ఫర్ కార్డియాక్ అరెస్ట్, స్ట్రోక్ అండ్ అదర్ లైఫ్ థ్రెటనింగ్ మెడికల్ ఎమర్జెన్సీస్. సో ఆ టైంలో పెడతాం దీన్ని. కంపోనెంట్స్ యూస్ మెడికేషన్స్ ఎపినెఫ్రిన్, ఎమిడారోన్. సో ఈ ట్యాబ్లెట్స్ వాడాలి ఈ టైంలో. ఎపినెఫ్రిన్ అనేది కిడ్నీస్ మీద పనిచేస్తుంది. ఎమిడారోన్ అనేది కూడా ట్యాబ్లెట్ వాడాలన్నట. అడ్వాన్స్ ఎయిర్వే మేనేజ్మెంట్, కంటిన్యూస్ మానిటరింగ్ హార్ట్ రిథమ్, ఇవన్నీ కూడా ఏసీఎల్సీలో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. రెస్క్యూ బ్రీతింగ్, పర్పస్ టు ప్రొవైడ్ ఆక్సిజన్ టు పర్సన్ హూ ఈజ్ నాట్ బ్రీతింగ్. సో బ్రీతింగ్ అనేది జరగకపోతే ఇప్పుడు ఇక ఆర్టిఫిషియల్గా బ్రీతింగ్ ఇస్తారు. ఇక్కడ ఒక మిషన్ ఉన్నది, ఈ మిషన్ ఆక్సిజన్ ఇన్సర్ట్ చేస్తుంది, బలవంతంగా ఇన్సర్ట్ చేస్తుంది. దాన్నే రెస్క్యూ బ్రీతింగ్ అంటాం. ఇది సిపిఏపి అంటాం దీన్ని. సో రెస్క్యూ బ్రీతింగ్ అంటేనేమో మన నోటితోని ఇవ్వటం, రెస్క్యూ బ్రీతింగ్ అనేది నోటితోని ఇస్తాం. సో మనం ఆల్రెడీ ఇవ్వలేదా ఇందాక కంప్రెషన్స్ ఇచ్చి 30 టైమ్స్కు 2 సార్లు అని, అట్లనే ఇది. దాన్ని మనం రెస్క్యూ బ్రీతింగ్ అంటాం. అంటే మాన్యువల్గా మౌత్ నుంచి మౌత్ ఎట్లా ఇవ్వాలంటే ఒక బ్రీత్ ఎవ్రీ 5-6 సెకండ్స్కి ఒకసారి ఇవ్వాలి బ్రీత్. అన్నిసార్లు బ్రీత్ ఇస్తూనే ఉండాలి, ఉఫ్ అని ఊతూనే ఉండాలి అన్నట్టు. కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్, సిపిఏపి అంటే ఈ మిషన్ పేరు సిపిఏపి. ప్రొవైడ్ కాన్స్టంట్ ఎయిర్ ఫ్లో టు కీప్ ద ఎయిర్వేస్ ఓపెన్ ఎస్పెషల్ ఇన్ రెస్పిరేటరీ డిస్ట్రెస్. రెస్పిరేటరీ టైంలో ఇది వాడతాం సిపిఏపిని. ఆఫన్ యూజ్డ్ ఇన్ హాస్పిటల్ సెట్టింగ్స్ ఫర్ పేషెంట్స్ విత్ రెస్పిరేటరీ ఇష్యూస్. ఇది మనం ఏం వాడం, హాస్పిటల్లో వాళ్ళు వాడతారు. కాకపోతే మనకు అది హెల్ప్ అయింది, తెలవాలని చెప్పినది అంతే. వాట్ టైప్ ఆఫ్ ఫ్రాక్చర్ అక్కర్స్ వెన్ బ్రోకెన్ బోన్ ప్రొట్రూడ్స్ త్రూ ద స్కిన్. ఈ రకమైన బోన్ ఇరిగితే మొత్తమే బయటికి, ఇరిగిన బోను బయటికి చొచ్చుకొని వస్తుంది స్కిన్ నుంచి అని చెప్తుండు. ఏ రకమైన ఫ్రాక్చర్? క్లోజ్డ్ ఫ్రాక్చర్ అంటే సింపుల్ ఫ్రాక్చరా, ఓపెన్ కాంపౌండ్ ఫ్రాక్చరా, కంప్లీట్ ఫ్రాక్చరా, స్ట్రెస్ ఫ్రాక్చరా. సో క్లోజ్డ్ సింపుల్ ఫ్రాక్చర్ అంటే జస్ట్ ఇరుగుద్ది అంతే, ఈ బోను కొద్దిగా ఇరిగింది. ఓపెన్ ఫ్రాక్చర్ మొత్తం ఇరిగి బయటకు వస్తుందని అనుకున్నాం. సో ఇరిగింది బయటకు వచ్చింది చూడండి. సో ఇరిగింది మొత్తం బయటకు వచ్చింది, దీన్ని ఓపెన్ అంటాం. సో ఆన్సర్ ఈజ్ బి. కంప్లీట్ ఫ్రాక్చర్ అంటే సో ఒక 2-3 ప్లేస్లలో ఇరగాలి, ఇది ముక్కలు అయింది, దీన్ని సెగ్మెంటల్ ఫ్రాక్చర్ అంటాం, ముక్కలు అయింది. స్ట్రెస్ ఫ్రాక్చర్ అంటే మనకు తెలవకుండానే ఇరిగిపోద్ది. రైట్. సెకండ్, విచ్ ఇమేజింగ్ టెక్నిక్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ టు కన్ఫర్మ్ ద ప్రెజెన్సీ అండ్ టైప్ ఆఫ్ ఫ్రాక్చర్. సో ఏదన్నా ఫ్రాక్చర్ అయితే దేని ద్వారా తెలుసుకుంటావు? ఎంఆర్ఐ ప్రైమరీ యూజ్డ్ అన్నాడు ఇక్కడ, గమనించాలి. ప్రైమర్లీ యూజ్డ్ ఎంఆర్ఐ. వాస్తవంగా ఫ్రాక్చర్స్ తెలుసుకోవచ్చు ఎంఆర్ఐ ద్వారా. సిటీ స్కాన్ దీని ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఎక్స్రే దీని ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అల్ట్రాసౌండ్ దీని ద్వారా తెలుసుకోలేము. మరి ఈ మూడింటి ద్వారా తెలుసుకోవచ్చు. కానీ వీడికి అడిగింది ఏంది? ప్రైమరీగా అన్నాడు. కన్ఫర్మ్ ద ప్రెజెన్సీ అండ్ టైప్ ఆఫ్ ఫ్రాక్చర్, అసలు ఇరిగిందా లేదా, ఏ రకమైన ఫ్రాక్చరు అని ప్రైమరీగా తెలుసుకునే టెస్ట్ ఏది అని అన్నాడు. ఇమేజింగ్ టెక్నాలజీ ఏది అన్నాడు మళ్ళా. సో ఇమేజింగ్ టెక్నాలజీ అంటే ఎక్స్రే. ఎంఆర్ఐ ఏమో డీప్, ఇంకా ఇంటర్నల్గా మైన్యూట్ లెవెల్లో ఏమైనా జరిగిందని చూడాలంటే ఎంఆర్ఐ. ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఆన్సర్ ఎక్స్రే. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ పెర్ఫార్మింగ్ కార్డియోపల్మనర్ రిసస్సైటేషన్, సిపిఆర్? సిపిఆర్ దేనికోసం అని క్వశ్చన్ అడుగుతుండు. ఏ, టు మొబిలైజ్ ఏ ఫ్రాక్చర్, ఇమ్మొబిలైజ్ ఏ ఫ్రాక్చర్ అంటే బొక్కలు కదలకుండా ఉండడానికి సిపిఆర్ చేస్తున్నా, దానికోసం. టు రీస్టోర్ బ్రీతింగ్ అండ్ సర్క్యులేషన్, సో మళ్ళీ బ్రీతింగ్ రీస్టోర్ చేయడానికి, బ్లడ్ స్ట్రీమింగ్ సర్క్యులేట్ చేయడానికి. సో టు డయాగ్నోస్ ఏ ఫ్రాక్చర్, ఇరిగిందా లేదా అని తెలుసుకోవడానికి సిపిఆర్ చేస్తామా. టు అప్లై ఏ క్యాస్ట్. సో రైట్ ఆన్సర్ ఏంటిది? టు రీస్టోర్ బ్రీతింగ్ అండ్ సర్క్యులేషన్. మళ్ళీ బ్రీతింగ్ జరిగేటట్టు, మళ్ళీ బ్లడ్ స్ట్రీమింగ్ జరిగేటట్టు చూడడమే సిపిఆర్ యొక్క మెయిన్ గోల్. విచ్ మెథడ్ ఈస్ యూజ్డ్ టు డిస్లాడ్జ్ అన్ ఆబ్జెక్ట్ బ్లాకింగ్?
ఏ పర్సన్స్ ఎయిర్ వే డ్యూరింగ్ చాకింగ్. సో ఎయిర్ వే, విండ్ పైపులో ఏమన్నా ప్రాబ్లం, ఏదన్నా ఆబ్జెక్ట్ ఇరుక్కపోతే చాకింగ్ వస్తుంది. చాకింగ్ అంటే ఊపిరాడకపోవడం. అలాంటప్పుడు ఏ మెథడ్ను వాడుతావు? సిపిఆర్, ఏఈడి, హెమ్లిక్ మనోవర్, స్ప్లింటింగ్. సో ఏది వాడతాం? హెమ్లిక్ మనోవర్ టెక్నిక్ను వాడతాం. ఆన్సర్ సి.